అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు ఇదిగోండి. వీళ్ళంతా కూడా సపరేట్ అనమాట. అనుకోండి అక్కడ ఒక జంట కనబడుతుంది కదా, వాళ్ళిద్దరు కొత్త జంట. మళ్ళీ ఇక్కడ ఒక జంట కనబడుతుంది కదా, వీళ్ళిద్దరు కూడా కొత్త జంట. మధ్యలో మాత్రం పాప వాళ్ళ తోడు పెండ్లి కూతురుగా పిలుచుకొచ్చినారనమాట వాళ్ళని. అది ఇక్కడ పాత జంట మన అకౌంటెంట్ సారు, వాళ్ళ భార్య, వాళ్ళ పాప. వీళ్ళు పాత జంట అంట, వీడియోకి రాము అన్నారు. కాకపోతే సార్ పాతే కానీ వీళ్ళిద్దరు కొత్తే కదా మన ఆశ్రమానికి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా వీడియో తీసుకుందాం అన్నట్లుగా ఈ విధంగా వాళ్ళని కూడా వీడియోలో కవర్ చేసేసానబ్బా. ఇంకా వీళ్ళైతే కొత్త జంట కాబట్టి వాళ్ళు అమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకుందాము అన్నట్లుగా వీళ్ళు వచ్చారు. వాళ్ళ పసుపు కుంకుమ కూడా తెచ్చారంట. వాళ్ళైతే మాత్రము ఆ అమ్మాయి చాలా కొన్ని సంవత్సరాలు ఇంకా మన వీడియోలో అసలు నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చినప్పటి నుండి, నేను మర్చిపోయిన కూడా గుర్తు చేస్తుంది. ఇంకా తనైతే మాత్రము ఇట్లా దారిలో వెళ్తూ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే అనుకోకుండా వచ్చారు కాబట్టి తనైతే ఏమైనా తేవాలని మళ్ళీ వెళ్ళాలంటే 17 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా, దానికనే నేను అన్నదానానికి ఏమో చేస్తాను. కాకపోతే నేను చెప్తున్నాను అదేం కాదురా, నువ్వు ఏమైనా తేవాలా ఇవ్వాలనేది ఏమీ కాదు. కాకపోతే నువ్వు ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేద్దాంటే అమ్మాయి ఒప్పుకోలేదు. మా పెళ్ళైన శుభ సందర్భంగా నేనేదో ఒకటి చేయాలన్నట్లుగా తన ఇష్టం. అది ఒకసారి నేను వద్దని మాత్రం చెప్పాను, కాకపోతే తను ఒప్పుకోలేదు కాబట్టి నేను ఇంక దాన్ని బలవంతం చేయలేదు. అది ఇప్పుడైతే మాత్రం మీరు ఎవరెవరు ఏం చేయాలనుకుంటారు కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే వచ్చిన వాళ్ళని కూడా నేను నవ్వుతున్న వాళ్ళు నవ్వించాలనేది నా ఉద్దేశం కాబట్టి ఈ రకంగా ఉంటాను. అమ్మ మీరు మీకు గొప్ప స్థాయి ఉంది, గొప్ప హోదాలో ఉంది, కమెంట్లో పెట్టాలట్లయితే మీకు గొప్ప హోదా ఉంది, మీరు ఒకసారి కమిడియన్ గా ఉంటారు అట్లా చెప్పారని. కాకపోతే ఏమంటే అట్లుంటేనే బాగుంటుందండి. నేను నవ్వుతున్నా, చుట్టూ ఉండే వాళ్ళు నవ్వుతా ఉంటే ఆయురారోగ్యాలతో ఉంటారని నా ఉద్దేశం. అవునా కదా? మీరు కమెంట్లో పెట్టండి. ఫస్ట్ నేను నీకు పెడతాను రా పసుపు కుంకుమ నాన్న.